వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. డెర్మటోగ్రఫియా ఇది ఎప్పుడైనా పేరు విన్నారా? జనరల్లీ అర్టికేరియల్ ర్యాషెస్ తెలుసు, దద్దుర్లు తెలుసు, ర్యాష్, ఎరప్షన్స్ ఇటువంటివన్నీ తెలుసు. కానీ ఈ డెర్మటోగ్రఫియా అంటే ఏంటి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే బాడీ మీద మనం ఏదైనా ఒక లెటర్ రాసామనుకోండి, స్కిన్ మీద ఏదైనా ఒక లెటర్ రాస్తే అదే లెటర్ ఆకారంలో ఒక దద్దురు డెవలప్ అవుతూ ఉంటుంది. అదే లెటర్ ఆటోమేటిక్గా ఒక ర్యాష్ లాగా స్కిన్ మీద ఏర్పడిపోతూ ఉంటుంది. దాన్నే మనం డెర్మటోగ్రఫియా అంటాం. ఇందులో ఏమవుతుందంటే జనరల్లీ వీళ్ళు చాలా ఎలర్జిక్గా ఉంటారు. ఇది దేని వల్ల వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఏమైనా కుట్టడం వల్ల వస్తుందా, ఏదైనా ఫుడ్ ఎలర్జీ వల్ల వస్తుందా, లేదా బాడీలో ఎక్కువగా ఈస్నోఫిల్ కౌంట్స్ పెరిగిపోవడం వల్ల వస్తుందా, బ్లడ్లో చేంజెస్ వల్ల వస్తుందా, బ్లడ్లో టాక్సిసిటీ పెరగడం వల్ల వస్తుందా, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుందా, ఇవన్నీ కూడా ఏదైనా అవ్వచ్చు. ఈ కండిషన్స్ చెప్పినవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు. కానీ స్పెసిఫిక్గా ఫలానాది అనేది మనం చాలా అబ్జర్వేషన్ తర్వాత కానీ చెప్పలేం. వీళ్ళల్లో ఏమవుతూ ఉంటుందంటే దద్దుర్లు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చింగ్తో మొదలవుతుంది. దురద వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఎలా అయితే వాళ్ళు స్క్రాచ్ చేస్తారో ఆ స్క్రాచ్ విధానంలోనే ఒక దద్దురు డెవలప్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ మీద పేరు రాశారనుకోండి, వాళ్ళ పేరు కనుక వాళ్ళు దాని మీద రాసుకుంటే ఆ పేరు ఏదో మన టాటూ వేసినట్టు రెడ్ కలర్లో దద్దుర్లా వచ్చి చాలాసేపు ఉండి అది ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ స్కిన్ వస్తూ ఉంటుంది. ఇది ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపటి తర్వాత పోతుంది అనేది వాళ్ళ సివియారిటీని బట్టి ఉంటుంది. అయితే ఈ డెర్మటోగ్రఫియా కేసెస్ చాలా చూసాము. చాలా కండిషన్స్కి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. పూర్తిగా క్యూర్ అయిపోయింది. మళ్ళీ కూడా వాళ్ళ జీవితంలో రాలేదు. దీనికి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అయితే దీన్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months ఇలా అయితే పర్వాలేదు. కానీ ఇక వారంలో ఒక 2-3 సార్లు చూస్తున్నారు, వచ్చిన ప్రతిసారి కూడా ఒక దద్దురులాగా రావడము, మనం ఏ షేప్లో రాస్తే ఆ షేప్లో దద్దురులాగా ఫామ్ అయిపోతూ ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ రాసామనుకోండి, ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా దాని మీద వచ్చేయడము, ఏ డిజైన్ వేస్తే ఆ డిజైన్ రూపంలో ఒక ర్యాష్ లాగా డెవలప్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా మనం ఈ డెర్మటోగ్రఫీ యొక్క లక్షణాలుగా చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ 1 weekలో ఒక 3-4 times ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ హోమియో వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సివియారిటీ ఏమవుతుందంటే దాన్ని కనుక అలా వదిలేసినట్లయితే చాలామంది యాంటీహిస్టమిన్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకోవడం వల్ల మత్తు వచ్చి నిద్ర వచ్చి పడుకుంటారే తప్పితే దానివల్ల ఏమాత్రం స్క్రాచింగ్ తగ్గడం కానీ ఈ కండిషన్ అయితే మీకు ఏమాత్రం క్యూర్ అవ్వదు. ఇది క్యూర్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా హోమియో మాత్రమే వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో ఇది ఎందుకు వస్తుంది అని మనం బ్లడ్ టెస్టులు చేయించినా ఏం చేయించినా కూడా మనకి ఎక్కడ ఏమీ దొరకదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. అయినా కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇక బాగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ కండిషన్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ర్యాష్ వచ్చినప్పుడు వాళ్ళకి ఊపిరి తీసుకునేటప్పుడు కూడా చోకింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఏమవుతూ ఉంటుందంటే ఒక్కొక్కసారి బాడీలో ఈ హిస్టమిన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఈ దద్దురు రావడంతో పాటు గొంతులో అంతా కూడా ఒకలాంటి చోకింగ్ సెన్సేషన్ అయ్యి ఊపిరి తీసుకోవడం కూడా చాలా ప్రాబ్లంగా ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి కండిషన్తో సఫర్ అవుతున్నట్లయితే మాత్రం ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కేర్కి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అసలు అంత సిచ్యువేషన్స్ వచ్చే కంటే కూడా ఇనీషియల్గానే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మీరు 6 monthsకి ఒకసారి వస్తున్నా, 3 monthsకి ఒకసారి వస్తున్నా, వారంలో ఒక 5-6 సార్లు చూస్తున్నా, ఎప్పుడైనా సరే మీరు ఇమీడియట్గా హోమియో స్టార్ట్ చేసినట్లయితే చాలా ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది. సో ఆ ర్యాష్ దద్దురు వేరు, ఈ డెర్మటోగ్రఫీ అనేది వేరు. దద్దురు అనేది ఏమవుతుంది, నార్మల్గా దోమ కుడితే ఎలా అయితే మనకు ఒక దద్దురులాగా వస్తుందో అలా బాడీ మీద ఏది కుట్టినా కుట్టకపోయినా కూడా బాడీ ఎలర్జిక్గా ఉండడం వల్ల అక్కడక్కడ మనకి ఈ కండిషన్ చూస్తుంటాం. ఇది వేరు. ఈ దద్దుర్లు వచ్చే కండిషన్ కూడా హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. దానికి అర్టికేరియా అంటాం. అది కాకుండా ఇది చాలా పెక్యులర్గా ఎక్కడో కొంతమందిలో మాత్రమే ఈ పరిస్థితి చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళకి దురదలు రావడము, చెప్పిన రీతిగా డిజైన్స్ రూపేణ ఆ ర్యాషెస్ వస్తూ ఉండడము, దాంతోపాటు మంట రావడము, ఆ వచ్చిన డిజైన్ లాగా పడిపోయింది కూడా ఏమవుతుందంటే చాలాసేపు ఉండి ఆ తర్వాత నార్మల్ స్కిన్ రావడము. ఇది కేవలం దురద అయినా అనుకుంటే ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, కూర్చున్న చోట కూడా
అక్కడ ఒకవేళ చైర్కో ఆ మంచానికో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఏదైనా ఒక డిజైన్ ఉందనుకోండి, ఒక నెట్ లాగా కానీ లేకపోతే ఏదైనా స్క్వేర్ అనేది కానీ రెక్టాంగిల్ కానీ ఏ షేప్స్ ఉన్నా దాన్ని ఆనుకుని కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆటోమేటిక్గా ర్యాష్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక స్కిన్ సెన్సిటివిటీకి సంబంధించిన విషయం. సో ఈ డెర్మటోగ్రఫియాతో సఫర్ అవుతున్న ఎవరైనా సరే ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని పూర్తిగా మీరు మొదలుపెట్టి ఎప్పుడో లాస్ట్లో అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత హోమియో వైద్య విధానానికి రాకండి. ఇనీషియల్గానే ఎప్పుడైనా సరే ఏ కండిషన్ అయినా సరే ఇనీషియల్గా మీరు వెళ్ళినట్లయితే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్తో పాటు క్యూర్ కూడా అయిపోతుంది. పూర్తిగా తగ్గిపోవడంతో పాటు మళ్ళీ జీవితంలో రాకుండా ఉంటుంది. సో దేనివల్ల వస్తుంది అనేది మీ అంతటి మీరు గమనించుకుంటూ ఉండండి. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇనీషియల్గా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇనీషియల్గా మీకు వస్తుంది అని తెలియగానే దయచేసి మీరు హోమియో మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేయండి. మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. చాలా ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.